మొండితనము. దేవుడు ఏదైతే ఆజ్ఞించారో అది చెయ్యొద్దంటే అదే చేసేవారు ఉన్నారు, మొండితనముగా ఉన్నారంట. రెండోది యెహోవా వైపు తిరగక. రెండోది ఏం చేశారంటే, దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నారు నా వైపు తిరగాలి, మీకు తిరిగితే మీకు రక్షణ ఇస్తాను అంటే వారు ఏం చేస్తారంటే తిరగక తన మనసును కఠినపరుచుకున్నారంట. మనము ఇలాగ ఉన్నామేమో, ఒకటి తిరుగుబాటు చేసే వారికి ఉన్నామేమో, మొండితనము మన జీవితాల్లో ఉందేమో, తిరుగుబాటు స్వభావం మనలో ఉందేమో, మన మనసుని ఏం చేసుకుంటున్నారంట వాళ్ళు కఠినపరుచుకుంటున్నారేమో. అదిగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులు వారు అన్ని జనులు పూజించు ఏయమైన విగ్రహములను పెట్టుకుని ఏం చేస్తున్నారంట, వాళ్ళు ఏయమైన విగ్రహములు పెట్టుకుంటున్నారంట. మన జీవితాల్లో కూడా ఏమైనా విగ్రహాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా, వాటన్నీ విడిచిపెట్టండి. నువ్వు ఆరాధించే ముందు ఏం చేయాలంటే ఈ ఏమైనా స్వభావాలు నీళ్ళు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు బానిసత్వంలోకి చెరలోకి వినిపించారు? దేవుడే వారిని ఆ యొక్క చెరలో పంపించాడు. చెరలంటే ఈ రోజు జైలుకే పంపించేసి